ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 87వ వార్డులో షటిల్ టోర్నమెంట్. ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం. గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మీసేవ గ్రౌండ్లో షటిల్ టోర్నమెంట్ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా క్రికెట్, షటిల్ మరియు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా శుక్రవారం షటిల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగిందని, ఇందులో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు మంచి ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాటి అధ్యక్షులు విజయరామరాజు, సెక్రటరీ బొట్టా ప్రకాష్, ప్రగడ దానయ్య, పావడ వెంకటరమణమూర్తి, కనితి ఈశ్వరరావు, కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి, పెద్దినాయుడు, దినేష్, విహార, గణేష్, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా వార్డు అధ్యక్షులు విజయరామరాజు గారు, వార్డు ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గారు, ఈశ్వర గారు, దానయ్య గారు, రామమూర్తి గారు, కిరణ్ గారు, అలాగే మన విద్యార్థి మాస్టర్ గారు, చక్రి, మన పైరాజు మూర్తి గారు, అలాగే రెడ్డి గారు, ముఖ్యంగా మనం అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే మరి గత మనం 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి, దానిలో మరి క్రికెట్ కానీ, అలాగే ముగ్గుల పోటీలు, అలాగే లెమన్ స్పూన్ అన్నీ మ్యూజికల్ చైర్స్తో పాటు మా చెట్లు కూడా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి ప్రోత్సహిస్తున్నాం. మరి మేము ప్రోత్సహించిన సరే మాత్రం దాని ఆర్గనైజేషన్ అంతా కూడా మరి మన గణేష్ గారే, అలాగే మన ఇక్కడ మల్లిబాబు గారు, మూర్తి గారు అందరూ కూడా చేశారు. రెడ్డి గారు కూడా చాలా చక్కగా తిరుమల నగర్ ప్రాంతంలో అనేకమైన ఈవెంట్లు పెట్టి అందరిని ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళ టీంకి కూడా, తిరుమల టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కుర్రవాళ్ళందరికీ కూడా మా విజ్ఞప్తి. ఎందుకంటే మేము పార్టీ నుంచి ప్రతి వర్ధంతికి కూడా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే మీ అందరికీ మా విషయాలు కూడా కొంత తెలియాలి కాబట్టి ఇప్పుడు ఈ మైక్లో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇక్కడ నన్ను నమ్మి గెలిపించిన 85 వారి ప్రజలందరూ కూడా ఏదో ఒకటి చేయాలని ఒక మంచి ఆలోచనతోనే ఈ ప్రాంతంలో అనేకమైన అభివృద్ధి, ఎక్కడా లేని అభివృద్ధి మీరు బాగా గమనించండి. ఈ 15-16 నెలల్లోనే 26 కోట్లు తెచ్చాం. ఓన్లీ గెడ్లే 10 కోట్లు తెచ్చాం. ఈ రోడ్డు 7 కోట్ల రూపాయలు. ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చరిత్రలో మిగిలిపోయేలాగా 4 ఎకరాల 50 సెంట్లలో 1,55 లక్షలు పెట్టి సిద్ధార్థ నగర్ పక్కని ఒక మంచి గ్రౌండ్ తయారు చేస్తున్నాం, అందరికీ ఉపయోగపడేలాగా. ఎందుకంటే అది నా ఆకాంక్ష. చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వందలాది ఎకరాలు తీసుకొని, వేలాది ఎకరాలు తీసుకొని స్టీల్ ప్లాంట్కి సరే నాటస్థలం లేదు. మనందరం కూడా స్టీల్ ప్లాంట్ గ్రౌండ్కి వెళ్ళాల్సి వస్తుంది, పరిస్థితి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా 4 ఎకరాలు సరే మనం ఒకసారి గౌరవ సంస్థ కొల్లా శ్రీనివాసరావు తెలియపరిస్తే 2018-19 ఇయర్లో 2 కోట్ల జీవో తేవడం జరిగింది. అది అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ పోయినా అలా పక్కన పెట్టి ఇప్పుడు వచ్చిన వెంటనే ఆ గ్రౌండ్ క్లీన్ చేయడం కానీ, ఈవేళ అక్కడ చుట్టూ ప్రహరీ కడుతున్నాం. త్వరలోనే దానికి చుట్టూ వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ఎక్విప్మెంట్ ఓపెన్ చేసి పెట్టి త్వరలోనే ప్రజలకు ఎంకరేజ్ చేస్తామని చెప్పి యువకులందరూ కూడా ఎంకరేజ్ చేస్తే తెలియపరుచుకుంటూ, ఇక్కడ మొన్న క్రికెట్ వన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అక్కడ ఆల్రెడీ. ఎందుకంటే మన ప్రాంతంలో అనేకమైన చాలామంది స్పోర్ట్స్లో వెళ్తున్నారు కానీ సరే ఆడుతున్నాం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మీసేవ గ్రౌండ్ కూడా ఎప్పటి నుంచో, ఇది కూడా పోల్స్ కూడా అప్పుడు మనకి ఎలక్ట్రికల్ పోల్ అప్పుడు సొంతంగా మన హైవే పైన పోల్ తెచ్చి మనమే తయారు చేసుకొని సొంత లైట్లు వేసుకోవడం జరిగింది. అది అప్పుడు కూడా తిరుమల నగర్లో అనివార్య కారణాల వల్ల అక్కడ కొంచెం ఇబ్బంది అవడం వల్ల ఇక్కడ అప్పుడు ఆగమేఘాలు ఏర్పాటు చేసి ఇక్కడే స్పోర్ట్స్ పెడుతున్నాం. ఈ గ్రౌండ్ కూడా చుట్టూ వాకింగ్ ట్రాక్, ఈ బిల్డింగ్ రిపేర్లు, పక్క రోడ్డు 20 లక్షలు పెట్టాము. ఎందుకంటే ఇక్కడ చాలామంది మీరు బాగా గమనించాలి. ఈ ఓపెన్ ముందంటే ఎక్కడో ఒక దగ్గర పెట్టవచ్చు, ఏదో కమ్యూనిటీ పెట్టవచ్చు. ఇది అందరికి ఉపయోగపడుతున్న ఆలోచన మీద ఇక్కడ పెట్టాం. ఇక్కడ పెట్టదని కూడా కొంచెం అబ్జెక్ట్ చేయడం కూడా జరిగింది. అయినా ఈవేళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రొఫెషనల్ అందరూ కూడా ఇక్కడే ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకోవడం కూడా జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా పెట్టాం. అలాగే మరి మీ అందరికీ ఏంటంటే మేము చెప్పేది, చదివేసినకి ఎక్కువ దూరంగా ఉంటున్నారు కాబట్టి స్పోర్ట్స్ వైపు ఎక్కువ మళ్లించాలని మంచి ఆలోచనతోనే ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం కూడా తీసుకుంది, మేము కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే అదే మనం ఖాళీ ఉన్నాం అనుకోండి, సెల్ ఫోన్ వైపు చిన్నపిల్లలతో ఎక్కువ శాతం చేయాలంటే సెల్ ఫోన్, అదే ఇక్కడికి వస్తే ఈ షటిల్ ఆడడం జరుగుతుంది. కంటిన్యూగా 2 కోట్లు కూడా కంటిన్యూ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అలాగే అక్కడ గ్రౌండ్ చాలామంది వాకింగ్కి వెళ్ళాలంటే ఆటోనర్ వెళ్తున్నాం, లేదంటే తిరుమల వస్తున్నాం. కానీ చిన్న గ్రౌండ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఒక మంచి ఆకారం, ఒక కోరుగుడ్డ ఏదో కృష్ణ గ్రౌండ్ ఉంది అదేవిధంగా అదే ఆకారంలో ఒక మంచి గ్రౌండ్ తయారు చేసి త్వరలో అతని సైకిల్ ట్రాక్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ అన్నీ కూడా పెట్టాలని ఆలోచనలు ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ అదే గ్రౌండ్లో మన గౌరవ శాసనసభ్యులు గారిని మాట్లాడినప్పుడు అక్కడ
ప్రో కబడ్డీకి ఒక గ్రౌండ్, ఒక కోర్టు, షటిల్ కోర్టు కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి, అలాగే బాక్స్ క్రికెట్ కూడా అనగా మొన్న ఎమ్మెల్యే గారు ఏమందంటే బాక్స్ అక్కడ వద్దు ఎక్కడ పెట్టినా కానీ అక్కడ క్రికెట్ గ్రౌండ్ తయారు చేద్దని చెప్పి మనం కూడా వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ ఈ ప్రాంతంలో మంచి స్పోర్ట్స్కి అనుకూలంగా అన్ని తయారు చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటూ, మరి సంక్రాంతి సంబరాలు అందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ, మరి ఈ అభివృద్ధి మీరు చాలా విషయాలు చూశారు, ఎంత అభివృద్ధి చేస్తున్నామని మీ అందరూ తెలుసు. అందరూ కూడా 87వ వార్డులో ఎక్కడికి వెళ్ళి ఏ మూలకి లేదో అభివృద్ధి చేస్తాను ఉన్నాం. అంటే అది మీరందరూ నాకు ఇచ్చిన శక్తి. అందులో మరి నాకు గౌరవ సాధన కలసిన ఇక్కడికి వెళ్ళడం, మరి అందులో రాష్ట్ర అధ్యక్షులు అవ్వడం, మరి నాకు భగవంత్ దేవల్లో మంచి వాయిస్ అక్కడ ఉన్న ఆ అవకాశం ఉన్నంత వరకు నా పర్సనల్ పెట్టించి నా వర్క్లో సంఘం చేసుకుంటాను. కాబట్టి దాన్ని సహకరించిన అధికారులకు కానీ మీకు కానీ అందరికీ పేరు పేరు ధన్యాలు తెలియజేస్తూ, ఇక్కడ ఒక మంచి స్మార్ట్ బోర్డ్ తయారు చేయాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి దీని అందరికీ కూడా సహకరించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మరి మీరందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి గెలిచి విజయవంతులయ్యి, మళ్ళీ మనకి ఎన్టీఆర్ పార్క్ దగ్గరే ఎల్లుండి ముగ్గుల పోటీలు పెట్టాం. అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. అందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ తెల్లవారి 10 గంటలకి అక్కడ పూలమాల వేసిన తర్వాత అక్కడే మనం స్టేజ్ ఉంది, అక్కడే మేము కూడా గిఫ్ట్ నిర్ణయించుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యి అక్కడికి వస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.